మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో అనీస అధికారుల తనిఖీలలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన చర్లపల్లి ఏఈ స్వరూప. రోడ్డు కాంట్రాక్టర్ రామ్రెడ్డి అనే వ్యక్తికి 28 లక్షల బిల్లులు జారీ చేయడానికి 2 లక్షలు డిమాండ్ ఏఈ స్వరూప డిమాండ్ చేయడంతో 1,20,000కు ఒప్పందం కుదుర్చుకుని కాంట్రాక్టర్ వద్ద నుండి 1,20,000 తీసుకుంటుండగా అనీస అధికారులు వలపన్ని పట్టుకున్నారు. డ్రాఫ్ట్లో మరో ట్విస్ట్ చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేరును వినియోగించుకుని 2 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిపిన బాధితుడు కాంట్రాక్టర్ రామ్రెడ్డి. చర్లపల్లి కార్పొరేటర్ను కలవనిదే పనులు జరపకూడదని హుకుం జారీ చేసినట్లు తెలిపాడు. ఏఈ టార్చర్ భరించలేక ఏసీబీను ఆశ్రయించినట్లు తెలిపాడు. ప్రభుత్వోద్యోగులు ఎలాంటి అవినీతికి పాల్పడిన తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. కాప్రా ఇంజనీరింగ్ విభాగంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న స్వరూప 28 లక్షల రోడ్డు బిల్లులు జారీ చేయడం కోసం 2 లక్షలు కాంట్రాక్టర్ రామ్రెడ్డిను డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించానని తెలిపిన కాంట్రాక్టర్ రామిరెడ్డి